హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2013లో కొరియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే న్యూ వరల్డ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే జానీకి వాళ్ళ గ్యాంగ్ లో ఒక మోసగాడు ఉన్నాడు అని తెలుస్తుంది. అయితే నిజానికి అండర్ వరల్డ్ రూల్ ఏమిటి అంటే మోసం చేసిన వారికి శిక్ష వారిని చంపడమే అని ఉంటుంది. అలా జానీ గ్యాంగ్ లో ఉన్న మోసగాడి వల్ల వాళ్ళ చైర్మన్ ని అరెస్ట్ చేసి ఉంటారు. ఆ మోసం చేసిన వ్యక్తిని చాలా టార్చర్ చేస్తారు, కానీ ఆ వ్యక్తి మాత్రం నేనేమీ మోసం చెయ్యలేదు అని చెప్తాడు. అయితే జానీ మనుషులు మాత్రం అతనికి సిమెంట్ తాగిపించి అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత అతన్ని సిమెంట్ డబ్బాలో వేసి సముద్రంలో పడేస్తారు. జానీ ఒక క్రైమ్ సిండికేట్ గోల్డ్ మూన్ CEO. ఈ సిండికేట్ ని కొరియా యొక్క నటోరియస్ గ్యాంగ్స్టర్స్ కలిసి తయారు చేసి ఉంటారు. సియోక్ ఈ సిండికేట్ చైర్మన్. సియోక్ ని సాక్ష్యాలు లేకుండా చాలా కష్టపడి పోలీసులు పట్టుకుని ఉంటారు. అంటే కేసుకు తగిన విధంగా సాక్ష్యాలు లేకపోవడంతో జడ్జి సియోక్ ని వదిలేస్తాడు. కానీ సియోక్ ఒక పనిని చాలా ఘోరంగా చేసి ఉంటాడు, కానీ అది శిక్ష పడడానికి తగిన సాక్ష్యం కానందువల్ల అతన్ని విడిచిపెడతారు. దానివల్ల అతని మీద పోలీసులు చాలా కోపంగా ఉంటారు. పోలీసులు చాలా కష్టపడి సియోక్ ని పట్టుకుని ఉంటారు, కానీ కోర్టు అతన్ని వదిలేస్తుంది. సియోక్ తను గెలిచినందుకు సంతోషంగా కారులో ఇంటికి వెళుతూ ఉంటాడు. దారిలో ఒక ట్రక్ ఆ కారుని గుద్దేస్తుంది. దాంతో సియోక్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అతని కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. సియోక్ యాక్సిడెంట్ వార్త వినగానే కార్టర్ ఇంకా అతని మనుషులు చైనా నుంచి కొరియాకి వస్తారు. కార్టర్ గోల్డ్ మూన్ క్రైమ్ సిండికేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉంటాడు. కార్టర్ ఒక హ్యాపీగా ఉండే మనిషి. అతను మనుషుల గురించి అస్సలు పట్టించుకోడు. జానీ తనని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వస్తాడు. బాస్ యాక్సిడెంట్ జరగడం వల్ల అందరూ సీరియస్ గా ఉంటారు, కానీ కార్టర్ మాత్రం నార్మల్ గా నవ్వుతూ ఉంటాడు. కార్టర్ జానీని చాలా ఇష్టపడతాడు. 8 సంవత్సరాలకు ముందు జానీ మరియు కార్టర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. 10 మందితో ఒంటరిగా పోరాడి ఉంటారు. ఈ రోజు కూడా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సే, కానీ కార్టర్ జానీ కంటే కూడా పెద్ద పదవిలో ఉంటాడు. కారులో హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు కార్టర్ తన ఫ్రెండ్ జానీకి ఒక వాచ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అది ఒక బ్రాండెడ్ వాచ్ కి డూప్లికేట్ కాపీ. అది చూసిన జానీ వెంటనే కార్టర్ తో ఎందుకు ఎప్పుడు డూప్లికేట్స్ ఇస్తావు, ఒరిజినల్ వి ఎందుకు ఇవ్వవు అని అంటాడు. నిజానికి కార్టర్ పేదరికం నుంచి పైకి వచ్చి ఉంటాడు. అతని మెంటాలిటీ అలాగే ఉంటుంది. కార్టర్ జానీని చూసి నీకు నెక్స్ట్ టైం ఒరిజినల్ వాచ్ ని ఇస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్ కి చేరుకుంటారు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి సియోక్ చనిపోయాడు అని చెప్తాడు. కార్టర్ దాన్ని పూర్తిగా అంగీకరిస్తాడు, కానీ నెల్సన్ వైలెంట్ గా రియాక్ట్ అయ్యి డాక్టర్ ని కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు సియోక్ అంతిమ సంస్కారాలకి సిండికేట్ లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అందరూ వచ్చి కార్టర్ ని ఓదార్చుతూ ఉంటారు. నెల్సన్ కి చాలా కోపంగా అనిపిస్తుంది, ఎందుకంటే నెల్సన్ ఆ గోల్డ్ మ్యాన్ సిండికేట్ మేనేజింగ్ డైరెక్టర్. సియోక్ చనిపోయాక ఆ సిండికేట్ సింహాసనానికి తానే సరైన వాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు నెల్సన్ కి ఒక వార్త తెలుస్తుంది. ప్రెస్ వాళ్ళు ఇన్విటేషన్ లేకుండా ఫినరల్ వద్దకు వచ్చి ఫొటోస్ తీస్తున్నారు అని తెలుస్తుంది. దానివల్ల నెల్సన్ చాలా కోపంగా బయటికి వెళ్లి ఆ ప్రెస్ వల్ల కెమెరాస్ ని కిందకి పడేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీస్ చీఫ్ కాంగ్ వస్తాడు. కాంగ్ నెల్సన్ ని చూసి నువ్విలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నువ్వింకా అండర్ వరల్డ్ డాన్ అవ్వలేదు అని చెప్తాడు. వాళ్ళిద్దరు మాటల మధ్య ఒకరంటే ఒకరికి పడదు అని తెలుస్తుంది. కాంగ్ నెల్సన్ ని చూసి వీళ్ళు ప్రెస్ వాళ్ళు, వీళ్ళు నా మనుషులు, నీలాంటి క్రిమినల్స్ మీద ఒక కన్నేసి ఉంచడానికి ఇలా సెట్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత కాంగ్ నెల్సన్ ద్వారా ఆ కెమెరాస్ కి కావలసిన మనీని ఇప్పించుకుంటాడు. నెల్సన్ కాంగ్ ని చూసి నువ్వు నీ లిమిట్స్ లో ఉండకపోతే నీకు కూడా యాక్సిడెంట్ జరగవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న కాంగ్ నువ్వు కూడా ఒక రోజు ఎన్కౌంటర్ లో చనిపోతావు అని ధమ్కీ ఇస్తాడు. ఆ తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిండికేట్ ని క్లోజ్ చేయడానికి ఒక ప్లానింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో జనరల్ ఆఫ్ పోలీస్, అలాగే పోలీస్ కమిషనర్, ఇంకా పోలీస్ చీఫ్ కాంగ్ కూడా ఒక స్ట్రాటజీని తయారు చేస్తూ ఉంటారు. గోల్డ్ మూన్ క్రైమ్ ని ఒక బిజినెస్ లాగా చేస్తుంది. చైర్మన్ సియోక్ చనిపోయిన తర్వాత ఆ చైర్మన్ స్థావరాన్ని దక్కించుకోవడానికి గోల్డ్ మూన్ లో ఏమైనా జరగవచ్చు. సియోక్ తర్వాత వైస్ చైర్మన్ సుజుకి, కానీ అతను ఇన్యాక్టివ్ మెంబర్. థర్డ్ ప్లేస్ లో కార్టర్. సియోక్ కి కార్టర్ అంటే చాలా ఇష్టం. అతను సిండికేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ని చూసుకుంటూ ఉంటాడు.
ఉంటాడు. 4th ప్లేస్ లో నెల్సన్ ఉన్నాడు. అతను లోన్, ఫైనాన్స్, అలాగే క్యాషినో ఇంకా ఎంటర్టైన్మెంట్ పనుల గురించి చూసుకుంటూ ఉంటాడు. ఆ చైర్మన్ సీటు కోసం నిజమైన ఫైట్ కార్టర్ మరియు నెల్సన్ మధ్య జరుగుతుంది అని మాట్లాడుతారు. అప్పుడే పోలీస్ కమిషనర్ జార్జ్ కి ఇదే సరైన సమయం. గోల్డ్ మూన్ ఇంకా క్రైమ్ సిండికేట్ ని క్లోజ్ చేయడానికి అనిపిస్తుంది. జార్జ్ వెంటనే అక్కడ ఉన్న పోలీసులందరినీ చూసి గోల్డ్ మూన్ సింహాసనం మీద ఎవరినైనా కూర్చొని వాళ్ళు మాత్రం మన కంట్రోల్లోకి రావాలి అని చెప్తాడు. కాంగ్ కార్టర్ ని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే నెల్సన్ కాంగ్ కి శత్రువు. అలాగే అతనికి కోపం కూడా చాలా ఎక్కువ. దేనికి పనికిరాడు. అలాగే శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అని కాంగ్ చెప్తాడు. అలాగే కాంగ్ కి కార్టర్ పోలీసులతో చెయ్యి కలపవచ్చు అని అనిపిస్తుంది. గోల్డ్ మూన్ లో మరొక మీటింగ్ జరిగే సమయానికి వాళ్ళు నెక్స్ట్ బాస్ ని సెలెక్ట్ చేస్తారు. దానికంటే ముందు పోలీసులు చాలా చలాకీగా పని చెయ్యాలి అని కమిషనర్ ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ న్యూ వరల్డ్ అనే పేరు పెడతాడు. ఆ తర్వాత రోజు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే జానీ, అదే ఆ గోల్డ్ మూన్ క్రైమ్ సిండికేట్ సిఇఓగా ఉన్న జానీ నిజానికి అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. తను ఆ సిండికేట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా కాంగ్ అసిస్టెంట్ జూలీ ద్వారా కాంగ్ దగ్గరికి వస్తూ ఉంటాయి. కాంగ్ లాస్ట్ 8 years నుంచి జానీని ఈ సిండికేట్ లో అండర్ కవర్ ఆఫీసర్ గా పెట్టి ఉంటాడు. కాంగ్ జానీకి ఒక మాట ఇచ్చి ఉంటాడు. అదేమిటంటే సియోక్ దొరికిన తర్వాత తనని ఈ పనిలో నుంచి తీసేసి పోలీస్ ఆఫీసర్ పోస్ట్ లో జాబ్ ఇస్తాను అని చెప్పి ఉంటాడు. కానీ సియోక్ చనిపోయిన తర్వాత కాంగ్ ఆపరేషన్ న్యూ వరల్డ్ లో జానీ తనతో కలిసి పని చేయాలి అనుకుంటాడు. కానీ జానీ దాని గురించి చాలా కోపంగా ఉంటాడు. తను కాంగ్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకోడు. దాంతో కాంగ్ జానీని చూసి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అన్న విషయం ఓన్లీ 3 మాత్రమే తెలుసు. 1 కాంగ్, 2 జానీ, అలాగే 3 జార్జ్. నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటూ జానీకి ఒక ధమ్కి ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఈ పని చేయడానికి ఒప్పుకోకపోతే నేను సిండికేట్ ముందు నీ గురించి నిజ స్వరూపాన్ని రివీల్ చేస్తాను. అప్పుడు వాళ్ళే నీ సంగతి చూసుకుంటారు అంటూ కాంగ్ జానీని బెదిరిస్తాడు. కాంగ్ బెదిరింపు విన్న తర్వాత జానీ చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు కాంగ్ జానీని చూసి ఇది కేవలం 2 లేదా 4 వారాల పని. గోల్డ్ మూన్ సిండికేట్ క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉంది. రోజు లాగా నువ్వు కార్టర్ కి సపోర్ట్ చెయ్యి. ఎందుకంటే కార్టర్ సహాయంతోనే మనం ఈ సిండికేట్ ని క్లోజ్ చేయడానికి ఒక ప్లాన్ ని పోలీసులు రెడీ చేస్తున్నారు అని చెప్తాడు. నిజానికి జానీకి పోలీస్ ఆఫీసర్ అవ్వడం అనేది ఒక కళ, గ్యాంగ్స్టర్ కాదు. కానీ 10 సంవత్సరాల క్రితం కాంగ్ జానీని ఇంటర్వ్యూ తీసుకుని ఉంటాడు. అందువల్లనే జానీకి అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేయమని చెప్తాడు. జానీ లాస్ట్ 8 years నుంచి కూడా పోలీస్ మరియు గ్యాంగ్స్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఫైనల్ గా జానీ కాంగ్ ప్లాన్ లో భాగం అవుతాడు. నిజానికి సియోక్ కి యాక్సిడెంట్ జానీనే చేయించి ఉంటాడు. గోల్డ్ మూన్ ఆఫీస్ లో క్రిమినల్స్ అందరి మధ్య ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఓట్స్ ను బట్టి వాళ్ళ నెక్స్ట్ బాస్ ని ఎంచుకోవచ్చు అని చెప్తారు. మీటింగ్ తర్వాత నెల్సన్ కార్ ని తీసుకుని జోక్ గా కార్టర్ ని గుర్తుతాడు. మధ్యలో జానీ వస్తాడు. దానివల్ల జానీ ఎప్పుడూ కార్టర్ కోసమే పని చేస్తాడు అని, అలాగే వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని తెలుస్తుంది. అలాగే కార్టర్ కూడా జానీ అంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది. ఆ తర్వాత జానీ నెల్సన్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ ని జూలీకి ఇస్తాడు. ఆ ఫైల్ సహాయంతో పోలీసులు నెల్సన్ ని అరెస్ట్ చేయవచ్చు. అలాగే జానీ పోలీసులకి 2 రోజుల తర్వాత తన ప్లేన్ ద్వారా కార్టర్ చైనాకి వెళ్లాలనుకుంటున్నాడు అని చెప్తాడు. తర్వాత జానీ జూలీని కాంగ్ ప్లాన్ గురించి అడుగుతాడు. కానీ జూలీ జానీకి ఏమీ చెప్పదు. తన వాళ్ళకే తన మీద నమ్మకం లేకపోవడాన్ని చూసి జానీ చాలా కోప్పడతాడు. ఎవరి కోసం అయితే తను పని చేస్తున్నాడో వాళ్ళకే తన మీద నమ్మకం లేదు. కానీ ఆ గ్యాంగ్స్టర్స్ జానీని వాళ్ళ బ్రదర్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత నెల్సన్ తన గెలవడానికి రెడీ అవుతూ ఉంటాడు. సిండికేట్ లో ఉన్న ఒక మెంబర్ వచ్చి నెల్సన్ కి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు కాంగ్ కార్టర్ ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని వచ్చి తన ముందు కూర్చోబెట్టి తనకి ఒక ఆఫర్ ఇస్తాడు. నెల్సన్ ని జైల్లో వేసి నువ్వు సిండికేట్ నెక్స్ట్ బాస్ అవ్వు అని చెప్తాడు. కార్టర్ కి ఒక ఫైల్ ని చూపిస్తాడు. నిజానికి జానీ కాంగ్ కి ఇచ్చిన ఆ ఫైల్ నే కార్టర్ కి చూపిస్తాడు. ఆ ఫైల్ లో నెల్సన్ కి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు ఉంటాయి. కాంగ్ కార్టర్ ని చూసి తనకి ధమ్కి ఇస్తూ ఈ రోజు నెల్సన్, రేపు నువ్వు దొరకవచ్చు, దానికి బదులు పోలీసులతో కలిసి పని చెయ్యి, అదే నీకు మంచిది అని చెప్తాడు. కానీ కార్టర్ అంత తెలివి తక్కువ వాడేమీ కాదు. అప్పుడు కార్టర్ తన మనసులో 2 విషయాల్ని అర్థం చేసుకుంటాడు. ఒకటి, గ్యాంగ్ లో ఎవరో ఒక వ్యక్తి పోలీస్ ఖచ్చితంగా ఉన్నాడు. అతని ఇన్ఫర్మేషన్ ని వీళ్ళకి ఇచ్చినట్లు ఉన్నాడు. 2, ఏ ఫ్లైట్ నుంచి అయితే నేను చైనాకి వెళ్ళబోతున్నానో ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలిసింది అంటే అది కేవలం నా క్లోజ్
క్లోజ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఏ ఫ్లైట్ లో వెళుతున్నాను అని తెలుసు, అంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలిసి ఉంటుందా అని డౌట్ పడతాడు. ఆ తర్వాత కార్టర్ వెంటనే పోలీస్ ఆఫీసర్ కాంగ్ ని చూసి నాకు ఆలోచించుకోవడానికి కొంత టైం ఇవ్వండి అని అంటాడు. నిజానికి కార్టర్ నెల్సన్ ని ఎనిమీ చేసి పోలీసు వాళ్ళతో చేయి కలపడానికి రెడీగా ఉండడు. ఎందుకంటే పోలీసుల మీద అస్సలు నమ్మకం ఉండదు. ఈ రోజు పోలీసులు తనతో చేతులు కలుపుతున్నారు, రేపు తేడా వస్తే తనని ఎన్కౌంటర్ చేస్తారు అని కార్టర్ పోలీసుల్ని అస్సలు నమ్మడు. ఆ తర్వాత కార్టర్ వెంటనే తన విమానంలో కూర్చొని తన మనుషుల్ని చూసి కాంగ్ గురించి మొత్తం తెలుసుకోండి అని చెప్తాడు. అలాగే తన గ్యాంగ్ లో ఉన్న ఆ మోసగాడు గురించి కూడా తెలుసుకోవడం కోసం కార్టర్ ఒక వ్యక్తి హెల్ప్ తీసుకుంటాడు. అతని పేరు యంగ్ బియాన్. అతను చైనా మరియు కొరియా. అతను ఒక క్రైమ్ కారణంగా పారిపోయి కొరియా నుంచి చైనాకి వచ్చి ఉంటాడు. తన గ్యాంగ్ తో పాటు యంగ్ కొరియాకి వస్తాడు. మరోపక్క కాంగ్ తన ప్లాన్ ద్వారా అన్ని సాక్ష్యాలను ప్రాపర్ గా రెడీ చేసి నెల్సన్ ని అరెస్ట్ చేస్తారు. ఈ ఇన్సల్ట్ ని చూసి నెల్సన్ ఇంకా కోపంగా తయారవుతాడు. చైనాలో ఉన్న కార్టర్ కి నెల్సన్ గురించి తెలిసి ఉంటుంది. దాంతో అతను కేవలం తన కోసమే కొరియాకి వస్తాడు. మరోపక్క జానీ వైఫ్ మరియాకి ప్రెగ్నెన్సీ స్కానింగ్ చేసి బేబీ హెల్తీగా ఉంది అని చెప్తారు. దానివల్ల ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. కానీ తన ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తూ జానీ చాలా బాధపడతాడు. జానీ తన పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ లో పెరగాలి అని అనుకుంటాడు. అందుకోసమే ఈ దేశం వదిలిపెట్టి వెళ్లిపోదామని అనుకుంటాడు. అప్పుడే మనకు మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే నిజానికి మరియా కూడా ఒక అండర్ కవర్ ఏజెంట్. కాంగ్ జానీని అబ్జర్వ్ చేయడానికి తనని అపాయింట్ చేసి ఉంటాడు. కానీ జానీ ప్రేమను చూసి కాంగ్ హెల్ప్ చెయ్యాలి అనుకోదు. కాంగ్ మరియాని బ్లాక్ మెయిల్ చేస్తాడు. నీ గురించి నిజం మొత్తం జానీకి చెప్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. మరోపక్క కార్టర్ కొరియాకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా నెల్సన్ ని కలవడానికి జైలుకి వస్తాడు. కానీ నెల్సన్ తన అరెస్ట్ వెనకాల కార్టర్ ఉన్నాడు అనుకుని చాలా కోపంగా ఉంటాడు. కార్టర్ నెల్సన్ ని చూసి ఇలాంటి చెత్త పాలిటిక్స్ నేను ఎప్పుడూ చేయను అని చెప్తాడు. నెల్సన్ కార్టర్ ని చూసి ఒకవేళ నువ్వు చేయకపోతే నీతో ఉండే వాళ్లే ఇది చేసి ఉంటారు అని చెప్తాడు. నెల్సన్ కి జానీ మీద అనుమానం వస్తుంది. అలాగే నెల్సన్ కి సియోక్ చనిపోవడం వెనకాల కార్టర్ ఉన్నాడు అనుకుని కార్టర్ ని చూసి ఒక వార్నింగ్ ఇస్తాడు. జైల్లో ఉండి కూడా నేను వార్ గ్యాంగ్ ని నడపగలను, నా మనుషులు రెడీగా ఉన్నారు, నా మాట కోసమే వెయిట్ చేస్తున్నారు అని నెల్సన్ కార్టర్ కి చెప్తాడు. ఆ తర్వాత కార్టర్ వెంటనే పోలీస్ ఆఫీసర్ కాంగ్ ని కలిసి తనతో కలిసి ఉండమని పోలీస్ ఆఫీసర్ కాంగ్ కే కార్టర్ ఆఫర్ ఇస్తాడు. కానీ కాంగ్ ఆ ఆఫర్ కి ఒప్పుకోడు. కాంగ్ వెంటనే కార్టర్ ని చూసి నేను వాచ్మెన్ ని కాదు, టిప్స్ కోసం పని చేయడానికి నేను ఒక పోలీస్ చీఫ్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని లీడ్ చేస్తున్న ఇన్ఛార్జ్ ని అని చెప్పి కార్టర్ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. అదే సమయంలో కార్టర్ కూడా కాంగ్ ఇచ్చిన ఆఫర్ ని డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తాడు. కార్టర్ రిజెక్ట్ చేసిన తర్వాత కాంగ్ ప్లాన్ మొత్తం పాడవుతుంది. మరో పక్క కార్టర్ మనిషి ఒకరు కాంగ్ ఫైల్ ని రెడీ చేసి తీసుకుని వచ్చి కార్టర్ కి ఇస్తాడు. ఆ వ్యక్తి ఎక్స్పర్ట్ హ్యాకర్ ద్వారా పోలీస్ డేటాని హ్యాక్ చేసి తయారు చేసిన ఫైల్ అది చూశాక కార్టర్ చాలా షాక్ అవుతాడు. వెంటనే జానీకి కాల్ చేసి వేర్ హౌస్ దగ్గరికి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత కార్టర్ హోబోకి కాల్ చేసి జూలీని కూడా కిడ్నాప్ చేసి వేర్ హౌస్ దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత హోబో తన మనుషులతో జూలీ ఇంటికి వెళ్ళినప్పుడు జూలీకి మొత్తం అర్థం అవుతుంది. తన నిజ స్వరూపం వాళ్ళకి తెలిసిపోయింది అని అర్థం అవుతుంది. దాంతో వెంటనే కాంగ్ కి కాల్ చేసి తన గురించి శత్రువులకి తెలిసిపోయింది అని చెప్తుంది. ఆ తర్వాత అన్ని పేపర్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ తర్వాత హోబో జూలీని కిడ్నాప్ చేసి వేర్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మరోపక్క జానీ కూడా ఆ వేర్ హౌస్ దగ్గరికి చేరుకుంటాడు. జానీ వేర్ హౌస్ లోకి రాగానే రక్తంతో తడిచిపోయి ఉన్న జూలీని చూస్తాడు. కార్టర్ జానీని చూసి మీ టీచర్ పోలీస్ గా తేలిపోయింది అని అంటాడు. జూలీని చూసి జానీ చాలా షాక్ అవుతాడు. కార్టర్ వెంటనే జానీని చూసి ఈమె ఒక్కతే కాదు, మన గ్యాంగ్ లో ఉన్న ఇంకొక వ్యక్తి కూడా పోలీసులతో కలిశాడు, ఇన్ఫాక్ట్ అతనే ఒక పోలీస్ అని చెప్తాడు. కార్టర్ మాటలు వినగానే జానీకి మతిపోతుంది. జానీకి తను దొరికిపోయాను అని అర్థమైపోతుంది. కానీ సడన్ గా కార్టర్ జానీ అసిస్టెంట్ ని చంపేస్తాడు. కార్టర్ జానీని చూసి నీ అసిస్టెంట్ పోలీస్ మనిషి అని చెప్తాడు. అది వినగానే జానీ కూడా చాలా షాక్ అవుతాడు. కార్టర్ వెంటనే హోబోని చూసి జూలీని టార్చర్ చేసి చంపేయమని చెప్తాడు. కానీ అంతకంటే ముందే జానీ గన్ తీసి జూలీని టార్చర్ నుంచి తప్పించడానికి జూలీని షూట్ చేసి చంపేస్తాడు. ఆ ఇద్దరు బాడీస్ ను కూడా సిమెంట్ డబ్బాలో పడేసి సముద్రంలో తోసేస్తారు. జానీకి క్లియర్ గా అర్థమవుతుంది పోలీసులతో చేయి కలిపితే ఇలానే ఉంటుంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత కాంగ్ నెల్సన్ దగ్గరికి వెళ్లి సిండికేట్ లో మీటింగ్ జరగబోతుంది అని చెప్తాడు. అలాగే నెక్స్ట్ బాస్ ని ఎంచుకుంటున్నారు. అతను ఖచ్చితంగా కార్టరే బాస్ అవుతాడు అని
నెల్సన్ తో అబద్ధం చెప్తాడు. నిన్నిక్కడికి తీసుకురావడానికి కార్టర్ మాకు హెల్ప్ చేశాడు అని కాంగ్ నెల్సన్ కి చెప్తాడు. అలాగే నెల్సన్ కి పోలీస్ ఆఫీసర్ కాంగ్ కార్టర్ తో కలిసి ఉన్న ఫొటోస్ ని కూడా చూపిస్తాడు. నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండబోతున్నావు అని కాంగ్ నెల్సన్ కి చెప్తాడు. నెల్సన్ కాంగ్ మరియు కార్టర్ కలిసి ఉన్న ఫొటోస్ ని చూడగానే కాంగ్ చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్ముతాడు. అప్పుడు నెల్సన్ డిసైడ్ అయ్యి తన మనుషుల్ని పిలిచి కార్టర్ ని చంపేయమని చెప్తాడు. ఆ తర్వాత జానీ కాంగ్ దగ్గరికి వచ్చి ఆ ఇద్దరు గురించి కార్టర్ కి ఎలా తెలిసింది, నా అసిస్టెంట్ ఒక పోలీస్ అని నాకే తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్న కాంగ్ జానీని చూసి పోలీస్ డేటాని హ్యాక్ చేశారు, అందులోనే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, అలాగే అందులోనే నీ గురించి కూడా ఉంది, నీ గురించి కూడా తెలిసి కార్టర్ ఎందుకు నిన్ను వదిలేశాడు అని నాకు ఆశ్చర్యంగా ఉంది అని కాంగ్ జానీకి చెప్తాడు. కాంగ్ మాటలు విని జానీ చాలా షాక్ అవుతాడు. కాంగ్ జానీని చూసి కార్టర్ డీల్కి ఒప్పుకోలేదు, అందుకే పోలీసులంతా కలిసి ప్లాన్ చేశారు అని కాంగ్ జానీకి చెప్తూ ఉండగానే సుజుకి అక్కడికి వస్తాడు. సుజుకిని అక్కడ చూసి జానీ చాలా షాక్ అవుతాడు. కాంగ్ జానీని చూసి కార్టర్ చనిపోతాడు, అలాగే నెల్సన్ కూడా చనిపోతాడు. ఫైనల్ గా సుజుకి చైర్మన్ అవుతాడు. నువ్వు ఆ సిండికేట్ కి వైస్ చైర్మన్ అవుతావు అని అంటాడు. కాంగ్ మాటలు విని జానీ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే జానీ ఆ క్రైమ్ ప్రపంచంని వదిలిపెట్టి దూరంగా ఉండాలి అనుకుంటాడు, కానీ కాంగ్ మాత్రం జానీని ఆ ప్రపంచంలోనే ఉంచాలి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సుజుకి ఒక్కడే ఆ సిండికేట్ చైర్మన్ గా ఉండలేడు, అందుకే తనకి రైట్ హ్యాండ్ గా జానీని ఉంచాలి అని కాంగ్ డిసైడ్ అవుతాడు. కాంగ్ మాటలు విన్న తర్వాత జానీ చాలా కోపంతో కాంగ్ కాలర్ పట్టుకుని, నేను ఈ క్రైమ్ ప్రపంచంలో ఉండకూడదు అనుకుంటున్నాను, కానీ నువ్వు మాత్రం మళ్ళీ మళ్ళీ నన్ను అదే ప్రపంచంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నావు అని అంటాడు. అప్పుడు కాంగ్ సుజుకి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత జానీని చూసి సుజుకిని ఓవర్టేక్ చేసి ఒక రోజు నేను అండర్ వరల్డ్ డాన్ ని అవ్వాలి అని చెప్తాడు. అప్పుడు పోలీస్ మరియు అండర్ వరల్డ్ కూడా పోలీస్ కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్తాడు కాంగ్. ఆ తర్వాత కాంగ్ జానీని చూసి ఇప్పుడు నీ దారులన్నీ మూసుకుపోయాయి, పోలీస్ డేటాలో నీ ప్రొఫైల్ డిలీట్ చేశాను, నువ్వు పోలీస్ అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు, పోలీస్ ఆఫీసర్ జానీ గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు అని చెప్తాడు. కాంగ్ మాటలు విన్న తర్వాత జానీ చాలా షాక్ అవుతాడు. మరో పక్క కార్టర్ కి జానీ ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. కార్టర్ అసలు కలలో కూడా ఊహించి ఉండడు. జానీని ఏం చెయ్యాలో కార్టర్ కి అస్సలు అర్థం కాదు. కార్టర్ జానీని ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసి ఉంటాడు. కార్టర్ జానీ గురించి ఉన్న ప్రొఫైల్ ని సేఫ్ గా ఒక ప్లేస్ లో పెట్టి లాక్ చేస్తాడు. ఆ తర్వాత కార్టర్ తన మనుషులతో కారు పార్కింగ్ దగ్గరికి రాగానే నెల్సన్ మనుషులు కార్టర్ మీద దాడి చేస్తారు. నెల్సన్ గ్యాంగ్ కి అలాగే కార్టర్ గ్యాంగ్ కి మధ్య బాగా ఫైట్ జరుగుతుంది. అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని కార్టర్ లిఫ్ట్ దగ్గరికి వస్తాడు. అయితే ఆ లిఫ్ట్ లో కూడా నెల్సన్ మనుషులు కార్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లిఫ్ట్ లో తన ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు కార్టర్ ని కత్తితో పొడిచి చాలా గాయాలు చేస్తారు. మరో పక్క నెల్సన్ మనుషులు జానీ ఇంటి దగ్గరకు కూడా వెళతారు. ఆ ఇంట్లో అప్పుడు జానీ వైఫ్ ఒక్కటే ఉంటుంది, కానీ జానీ ముందు ఆలోచనతో తన మనుషులను తన వైఫ్ మరియా సేఫ్టీ కోసమని ఇంటి దగ్గర కొంతమందిని పెట్టి ఉంటాడు. అది చూసి మరియా షాక్ అవుతుంది, ఆమెకు మిస్ క్యారేజ్ అవుతుంది. మరో పక్క కార్టర్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు, కానీ కార్టర్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. జానీ కార్టర్ ని చూడడానికి హాస్పిటల్ కి వస్తాడు. కార్టర్ బతికే అవకాశమే ఉండదు. సో సిండికేట్ కి నెక్స్ట్ చైర్మన్ సుజుకి అని అందరూ అనుకుంటూ ఉంటారు. వైఫ్ మిస్ క్యారేజ్ న్యూస్ వినగానే జానీ చాలా బాధపడతాడు. అతని ఆశలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. జానీకి అసలు దీని అంతటికీ బాధ్యత ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క కాంగ్ కూడా వీటన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుని వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను అని కమిషనర్ కి చెప్తాడు. అప్పుడు జార్జ్ వెంటనే కాంగ్ ని చూసి ఇప్పుడే అసలైన ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది, మన మనిషి సిండికేట్ లో ఒక పెద్ద పొజిషన్ కి వెళ్ళాడు, అండర్ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చట్టం పరిధిలోకి వస్తారు, కాబట్టి జానీని గైడ్ చేసే బాధ్యత నువ్వే చూసుకోవాలి, ఇప్పుడు నువ్వు ఈ ఆపరేషన్ నుంచి పారిపోలేవు అని అంటాడు. ఆ తర్వాత కాంగ్ జానీని పిలిచి నిన్ను సిండికేట్ నెక్స్ట్ మీటింగ్ లో వైస్ చైర్మన్ ని చేస్తారు, ఆ తర్వాత నువ్వు పోలీసులకి డిటెక్టివ్ గా ఉంటావు, దాంతో నువ్వు డైరెక్ట్ గా నాతో కానీ కమిషనర్ తో కానీ కాంటాక్ట్ అవ్వవచ్చు, అలాగే సరైన సాక్ష్యాలు లేనందువల్ల నెల్సన్ ని జైలు నుంచి వదిలేయాల్సి వస్తుంది, తనతో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు కాంగ్. అప్పుడు జానీకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. కార్టర్ కండిషన్ సీరియస్ గా ఉంది, ఫైనల్ గా జానీతో మాట్లాడాలనుకుంటున్నాడు
చనిపోయాడు అని చెప్పడంతో జానీ వెంటనే హాస్పిటల్ కి వెళ్తాడు. కార్టర్ పరిస్థితిని చూసి జానీకి ఏడుపు వస్తుంది. ఏది ఏమైనా తను స్నేహితుడు. కార్టర్ జానీని చూసి సమయం వచ్చింది, నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నువ్వు ఎవరి సైడ్ ఉండాలో డిసైడ్ అవ్వాలి, పోలీస్ సైడ్ ఉండాలా లేదా అండర్ వరల్డ్ సైడ్ ఉండాలా అని నువ్వు ఖచ్చితంగా ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. రెండు పడవల మీద మాత్రం ప్రయాణం చేయలేవు అని చెప్తాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు కార్టర్ ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాంతో జానీ వెంటనే ఆక్సిజన్ మాస్క్ ని కార్టర్ కి పెడతాడు. కార్టర్ జానీని ఆపి, బ్రో, ఒకవేళ నేనేదైనా వింత జరిగి బ్రతికితే నాతో నువ్వు పోరాడాల్సి ఉంటుంది. నా ఆఫీస్ లో ఉన్న సేఫ్ లో నీ కోసం గిఫ్ట్స్ పెట్టాను. నేను వెళ్ళిన తర్వాత నువ్వు అవి చూడు. నువ్వు ఒకవేళ బ్రతకాలి అనుకుంటే మాత్రం స్ట్రాంగ్ గా ఉండు, డెసిషన్ తీసుకో అని చెప్తూ కార్టర్ చనిపోతాడు. ఆ తర్వాత జానీ కార్టర్ గుర్తుగా కార్టర్ తనకిచ్చిన డూప్లికేట్ వాచ్ ని పెట్టుకుంటాడు. ఆ తర్వాత రోజు నెల్సన్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. జానీ మనుషులు నెల్సన్ నే గమనిస్తూ ఉంటారు. జానీ సిండికేట్ ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడు సుజుకి జానీతో మాట్లాడాలి అని తన కారులో జానీని కూర్చోబెట్టుకుంటాడు. ఎప్పుడైతే కారు తప్పుడు దారిలో వెళ్తుందో జానీకి అర్థమవుతుంది, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని అర్థమవుతుంది. అలా ఒక ప్లేస్ లోకి వెళ్లి కారు ఆగుతుంది. సుజుకి జానీని చూసి, నేను అండర్ వరల్డ్ కి డాన్ అవ్వాలని, అండర్ వరల్డ్ ని శాసించాలి అనుకుంటున్నాను. అందుకే నిన్ను పోలీసులకు సహాయం చేసి అందరినీ చంపాలనుకుంటున్నాను. చనిపోవడానికి రెడీ అవ్వు అని చెప్తాడు. అంటే కాంగ్ ని మోసం చేయడానికి సుజుకి రెడీగా ఉంటాడు. జానీ కారు నుంచి బయటికి వచ్చాక సుజుకి మనుషులు జానీని చంపడానికి రెడీ అవుతారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే సుజుకి మనుషులు జానీని చంపకుండా సుజుకినే చంపి అతని బాడీని కారులో పెట్టి దాన్ని సముద్రంలో ముంచేస్తారు. నిజానికి జానీ ముందుగానే తనకి ప్రమాదం జరగబోతుంది అని గ్రహించి చాలా తెలివిగా సుజుకినే చంపిస్తాడు. ఆ తర్వాత నెల్సన్ ఇంటికి వస్తాడు. జానీ మనుషులు నెల్సన్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసిన నెల్సన్ కి అర్థం అవుతుంది తను చనిపోయే టైం దగ్గర పడింది అని. దాంతో నెల్సన్ వారిని చూసి లాస్ట్ సారిగా సిగరెట్ తాగుతాను అని చెప్తాడు. ఆ తర్వాత జానీ మనుషులు నెల్సన్ ని తన ఇంటి పై నుంచి కిందకు వేసేస్తారు. దాంతో నెల్సన్ కూడా చనిపోతాడు. మరో పక్క హోబో కాంగ్ సీక్రెట్ ప్లేస్ కి వచ్చి కాంగ్ ని చంపేస్తాడు. హోబో మనుషులు కమిషనర్ జార్జ్ కార్ ని ఫాలో చేస్తారు. జార్జ్ ని కూడా షూట్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత జానీ తన గ్యాంగ్ తో పాటు సిండికేట్ మీటింగ్ కి వస్తాడు. ఇప్పుడు జానీని ఎదిరించడానికి ఎవరికీ ధైర్యం ఉండదు. దాంతో జానీని ఆ అండర్ వరల్డ్ కి డాన్ ని చేస్తారు. జానీ ఆ చైర్మన్ కుర్చీలో కూర్చుంటాడు. జానీ రహస్యం గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పుడు ప్రాణాలతో బ్రతికిలేరు. అంటే కమిషనర్, కాంగ్, సుజుకి వీళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఆ తర్వాత జానీ టేబుల్ మీద ఉన్న తన ఫైల్ ని చూస్తాడు. అందులో తను పోలీస్ డ్రెస్ లో ఉంటాడు. 10 సంవత్సరాలకు ముందు జానీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని కలగని ఉంటాడు. కానీ ఇప్పుడు జానీ ఒక అండర్ వరల్డ్ డాన్ అయి ఉంటాడు. జానీ తన ఫైల్ తో పాటు తన కళని కూడా కాల్చేస్తాడు. జానీ 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిగరెట్ తాగడం మొదలు పెడతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.